చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏవి ముఖ్యమైన విషయాలు అంటే రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నాయి, అది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో ఎంత పోస్తున్నాడు పచ్చది, ఎంత మోషన్ వెళ్తున్నాడు, ఎన్ని గ్రాములు ఉండేది, అది ఇంపార్టెంట్. థర్డ్ క్లాస్ అమ్మాయిని నంద్యాల జిల్లాలో మానభంగం చేసి చంపేస్తే శవం కూడా దొరకలేదు. ఆ విషయం గురించి ఆ పాప తల్లిదండ్రులు ప్రెస్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారైతే మా అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిపిస్తారు, సార్ మీరు ఎక్కడున్నా మాకు న్యాయం చేయండి అని నెత్తినోరు బాదుకుంటే పవన్ కళ్యాణ్ సార్ సిగ్గు లేకుండా మొత్తం అంతా ఇంగ్లీష్లో మాట్లాడాడు. ద లా అండ్ ప్రాస్పెక్ట్లీ ఇస్ ద కొబ్బరి చట్నీ అండ్ మటన్ మసాలా అని ఏదో వాడికి వచ్చిన 10th క్లాస్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ముందుంటాను అని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ కుక్క ఈరోజు ఏమైపోయాడు? ఇంజనీరింగ్ కాలేజీలు 300 మంది విద్యార్థులు రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి అంటే ఇదంతా ఫేక్, ఒక కెమెరా కూడా దొరకలేదు అని చెప్పి 300 మంది స్టూడెంట్స్ నోరు మూయించాలని చూశారు. కాలేజీ యాజమాన్యం డ్రగ్స్ కేసు పెడతానని చెప్పి పిల్లల్ని బెదిరించింది. ఆ కెమెరాలు పెట్టిన అమ్మాయిని రాత్రికి రాత్రి లైట్లన్నీ ఆపేసి హాస్టల్ నుంచి వేరే ప్లేస్కి సేఫ్గా తీసుకెళ్లారు. ఆ వీడియో కూడా ఒక అమ్మాయి తెలియకుండా సీక్రెట్గా తీసింది. అది కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇలా ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎగ్గు పఫ్ఫులు తిన్నాడు, దాని గురించి చర్చ అవసరమా? విజయవాడలో వరదలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. బ్రహ్మరథం పట్టారు జనం. అంత వర్షంలో కూడా అన్న అన్న జగనన్న జగనన్న అని వెళ్ళారు వర్షంలో. పవన్ కళ్యాణ్ ఎక్కడ? సరే, ఈ వరదల గురించి పట్టించుకోకపోగా వీళ్ళకు ఏది ఇంపార్టెంట్ అయింది? జగన్ ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టర్కి ముంబైలో ఉన్న ఒక నటితో అక్రమ సంబంధం ఉందంట. అందుకని ముంబై నుంచి ఆవిడని హైదరాబాద్కి తీసుకొచ్చి ఆమెతో డిబేట్లు పెడుతున్నారు. ఇక్కడ ప్రజల కోసం పనిచేసింది ఏముంది? ప్రజల కోసం పనిచేస్తా అని చెప్తేనే ఓట్లేశారు. ఇవన్నీ పక్కన పెట్టి జగన్ పఫ్ఫులేం తిన్నాడు, బాత్రూమ్ ఎంత ఖర్చు పెట్టి కట్టించుకున్నాడు, బాత్రూంలో ఏం చేస్తున్నాడు, జగన్ గవర్నమెంట్లో ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఇవి కావాల్సి వచ్చిందా ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి? ఇక్కడ చూసుకుంటే సరే, జగన్ గవర్నమెంట్లో పతిత్తులు కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, వాళ్ళు ప్రజల సొమ్ము తినలేదు, ఎవరిని బలవంతంగా మానభంగం చేయలేదు, అన్నీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. అలా అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ చేశాడు ఆమెని, రేణు దేశాయిని. వైజాగ్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రేణు దేశాన్ని లవ్ చేశాడు, ఆమె డైవర్స్ అడిగింది. రేణు దేశాన్ని పెళ్ళికి ముందే కడుపు చేశాడు. ఈడు పతిత్తా? సరే, రేణు దేశాయితో విడాకులు తీసుకోకముందే అన్నా లెజనావాతో ప్రేమలో పడ్డాడు. ఈడు పతిత్తా? ఇక చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది బాలకృష్ణ, ఆడది కనపడితే కడుపు చేయాలంట, ఇది మంచి మాట. లోకేష్ బాబు సింగపూర్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా ఉన్న బికినీ ఫోటో, ఇది పతిత్తా? వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఎన్ని చేయాలో అన్ని చేసింది. నేను అట్లా నీచంగా మాట్లాడను. మొత్తానికి ఎవరు పతిత్తులు కాదు, ప్రజలు గెలిపించింది, ఓట్లేసి గెలిపించింది ప్రజా సంక్షేమం కోసం మాత్రమే అన్నది ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వరదలు వచ్చినప్పుడు, స్టూడెంట్స్కి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన ఉండాలి తప్ప ముంబైలో ఎవరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు వాడి గురించి మాట్లాడడం. ఎవరు అక్రమ సంబంధం పెట్టుకున్నా మీకెందుకురా? అది ప్రజలకు అవసరం లేదు కదా.